ఫోన్ చూడు. వాడని చెప్పరా చెప్పు. కాయా పండ, నవ్వనా ఏడవనా, తిట్టనా మెచ్చుకోనా, చెప్పరా చెప్పు. చూడండి మునీశ్వరి మేడం, మీకేం చెప్పాను? నేను ఫోన్ చేస్తే ఆరాధన చావు వార్త చెప్పడానికి అని చెప్పానా లేదా? అన్నావు. మరిప్పుడు నేను ఫోన్ చేశాను అంటే అర్థమేంటి? అంటే అంటే ఆరాధన చచ్చిపోయిందా? చంపేశాం. కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాం. మేడం, ఎందుకైనా మంచిది, ఊపిరి ఉందో లేదో ఒకసారి చెక్ చేయండి. చెక్ చేయడానికి బాడీ దొరికితే కదా. కార్తో సహా లోయలో పడిపోయింది. మేడం, ఇక్కడితో ఆరాధన కథ ఫినిష్. నా పేరు నాగాంబిక. ఎవ్వరూ మనల్ని గెలవకూడదు, గెలిచిన వాళ్ళని వదలకూడదు. చూడండి చదరంగం ఈ నెల 22న ప్రారంభం. చెల్లి, అయ్యో. మెల్లగా అక్క, మీ వదిన పరిగెత్తుకుంటూ వస్తుందక్క. మొత్తానికి నా చెల్లి అనిపించుకున్నావే, శబాష్. నీ పవర్ ఏంటో నాకు ముందే తెలిసే, అందుకే స్పెషల్ గా నిన్ను ఇక్కడికి పిలిపించుకున్నాను. అవునులే, మరి పనయ్యేదాకా పొడుచుకు తిన్నావు, అయ్యాక ఓహో ఓహో అంటున్నావు. ఊరుకోవే, టెన్షన్ లో ఏదో అంటాను, సీరియస్ గా తీసుకుంటావా? నా చెల్లివి, ఆ మాత్రం అనే హక్కు నాకు లేదా? అవును, కోడలి చావు వార్త అత్తగారికి తెలిసేదెలా? కొడుకున్నాడుగా చెప్పుకొని ఏడవడానికి, వాడు చూసుకుంటాలేక. అంతేనంటావా? అంతేగా మరి. ఇప్పుడో కాసేపట్లోనో విశాల్ మీ వదినికి ఫోన్ చేసి చావు వార్త చెప్తాడు. అప్పటి వరకు మనం వెయిట్ చేయడమే. అవునవును. వెళ్ళి ల్యాండ్ లైన్ ఫోన్ దగ్గర కాపలా కాద్దాం. పద పద. సార్ చెప్పండి, ఏమైనా తెలిసిందా? నో సార్, we tried our best. మేడం కార్ని వెనక నుంచి వేరే కార్ డాష్ అవ్వడంతో యాక్సిడెంట్ జరిగింది. ఈ సరౌండింగ్స్ లో సీసీ కెమెరాస్ లేకపోవడంతో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో, తప్పెవరిదో తెలుసుకోలేకపోతున్నాం. ఎస్ఐ గారు ప్లీజ్ అండి, ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ లోయలో ఆరాధన కోసం వెతికించండి. ఆరాధన బ్రతుకుంటుందని నాకెందుకో నమ్మకంగా ఉంది. సార్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. నేను మీతో కావాలంటే అబద్ధం చెప్పొచ్చు, మీలో ఆశ మిగిలేలా చేయొచ్చు, కానీ నేను అలా చేయలేను. నిజాన్ని డైజెస్ట్ చేసుకోండి సార్ ప్లీజ్.
సార్ ఈ ఊర్లో ఎవరిని అడిగినా చెప్తారు అది మృత్యులోయ. వెరీ డేంజరస్ స్పాట్. ఆ స్పాట్లో యాక్సిడెంట్ అయితే ఎవ్వరూ బతకరు సార్. మనిషి మిగిలిలేరు అని చెప్తాం, బట్ మీ మాట కాదనకుండా మా ప్రయత్నం మేము చేస్తాం సార్. వెళ్ళడమైతే చాలా లోతు వరకు వెళ్ళి వెతికాం. నో క్లూస్ ఎట్ ఆల్. వీఆర్ రియల్లీ సారీ ఫర్ యువర్ లాస్ సార్. ఎస్ఐ గారు, ఇంత ప్రశాంతంగా ఉందేంటి? అదేంటి, మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి వస్తే ఈ ఫోన్ మోగి చావదేంటి? ఈ పాటికి ఆరాధన చావు వార్త తెలిసిన విశాల్ ఏడుస్తూ వాళ్ళమ్మకి చెప్పడానికి ఫోన్ చెయ్యాలి కదా. అసలు ఈ ఫోన్ డెడ్డేమో అక్క. ఎందుకైనా మంచిది ఒకసారి చెక్ చేస్తానుండు. ఫోన్ బతికే ఉందక్కో. నువ్వు పెట్టి చావ్వి. అట్నుంచి విశాల్ ఫోన్ చేస్తే ఎంగేజ్ వస్తుంది. మనం చూడాల్సిన సీన్ మిస్ అయిపోతాం. పెట్టు పెట్టు. అక్క, సీన్ చూడటం కాదు, మనం బాగా ఇన్వాల్వ్ అయిపోయి మనం కూడా ఓవర్ యాక్షన్ చేయాలి. గుండెలు బాదుకుంటూ నీ వదంతో పాటు శృతి కలిపి ఏడవాలి. అర్థమైందా? కళ్ళంబట నీళ్లు రాలేదనుకో మన మీద మీ వదిలికి అనుమానం వచ్చేస్తుంది. గుర్తు పెట్టుకో. నిజమే నిజమే. నేను రెడీ. నేను రెడీ. అమ్మో, ఇదేం సౌండ్ అక్క? చావు మేళం కదే, ఆ మాత్రం ఉంటుంది. ఏ ఆగు ఆగు. ఫోన్ ఎత్తాల్సింది, డైరెక్ట్ గా చావు వార్త వినాల్సింది మనం కాదు, వదినా. మనం దాక్కుందాం. పద పద పద. ఎవరూ లేరేంటి? ఇంట్లో అందరూ ఏమైపోయారు? హలో. అమ్మా, ఘోరం జరిగిపోయిందమ్మా. విశాల్, ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు? ఏం జరిగిందో చెప్పరా. అన్యాయం జరిగిందమ్మా. ఆరాధన మనకి లేదు, దేవుడు తీసుకెళ్లిపోయాడు. కారుకి యాక్సిడెంట్ జరిగి లోయలో పడి చనిపోయిందమ్మా. మనిషి ఆనవాళ్ళు కూడా దొరకడం లేదు. అమ్మా అమ్మా అమ్మా.
వదినా 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 ఏమైంది వదినా? హలో ఏమైంది వదినా? ఎందుకు ఇలా ఏడుస్తున్నావు? అసలు ఏం జరిగింది? మన ఆరాధన కార్ యాక్సిడెంట్ లో చనిపోయిందంట. విశాల్ ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు. ఆరాధన అయ్యో అయ్యో, ఎంత పని జరిగింది! కాళ్ల పారాని ఆరక ముందే నీకు నూరేళ్లు నిండిపోయాయా ఆరాధన? ఉన్న 4 రోజులు అందరిలో తలలో నాలుకలా కలిసిపోయావే. పిన్ని పిన్ని అంటూ ఎంతో ఆప్యాయంగా పిలిచేదానివి, ఇప్పుడు నన్ను ఎవరలా పిలుస్తారు? లేదక్క, ఆరాధనకి ఏమీ జరుగుండదు. అంత మంచి మనిషిని దేవుడు తీసుకెళ్ళడు. నేను నమ్మను. విశాల్ స్వయంగా ఫోన్ చేసి చెప్పాడట కదే, నమ్మకుండా ఎలా ఉంటాము? అమ్మా ఆరాధన, కనీసం దాని ఆఖరి చూపు కూడా నోచుకోలేకపోతున్నాం. బాడీ అయ్యయ్యో, ఆనవాళ్ళు కూడా దొరకటం లేదట. అయ్యో భగవంతుడా, ఎందుకంత అన్యాయం చేశావయ్యా? వెళ్ళను వెళ్ళను అంటూ అది గోల పెడుతున్నా మనసుకి మార్పు ఉంటుందని వదినే బలవంతంగా పంపించింది. తప్పు చేశాను మునీశ్వరి, నేను దిద్దుకోలేని తప్పు చేశాను. ఆరాధన చావు కారణం నేనే. నువ్వు మాత్రం ఏం చేస్తావు వదినా? ఆయుష్ తీరిపోతే అన్ని ఇలాగే జరుగుతాయి. దాని బదులు దేవుడు నన్ను తీసుకెళ్లిపోయినా బాగుండేదే. అమ్మా ఆరాధన, అయ్యో భగవంతుడా, అయ్యో విశాల్ ఏమైపోతాడో ఏమో. అమ్మ ఆరాధన, హలో అమ్మా. దీపా, అందరూ ఎలా ఉన్నారు? అత్తయ్య ఆరోగ్యం ఎలా ఉంది? అన్నట్టు అక్క ఏదైనా శుభవార్త చెప్పిందా? అదే నెల తప్పిందా? నెల తప్పటం కాదమ్మా, మనందరి మధ్య నుండి తప్పించుకొని దేవుడి దగ్గరికి వెళ్లిపోయింది దీపా. ఏంటమ్మా నువ్వు అనేది? అవునే, నేను వెంటనే బయలుదేరి వస్తున్నానమ్మా. నేను వెంటనే బయలుదేరి వస్తున్నానమ్మా. ఏంటక్క ఇదంతా? నేను నీ కళ్ళ ముందు ఉండకుండా ఇలా దూరంగా వస్తే నువ్వు బావ హ్యాపీగా ఉంటారనుకుంటే ఇలా నువ్వే నాకు కనపడకుండా పోతావా? అన్యాయం అక్క, అన్యాయం.
అత్తగారికి ఏ టైంలో ఏ టాబ్లెట్ ఇయ్యాలనో పేపర్లో రాసి ఇందులో పెట్టినా. దీపకి వాళ్ళొక్కంటే ప్రాణం. ఆరాధన కోసం తను కోరుకున్న బావని కూడా త్యాగం చేసింది. అంత గొప్ప అనుబంధం వాళ్ళది. అక్కపోయిన బాధని దీప ఎలా తట్టుకుంటుందో. దీపా, దీపా, అత్తయ్య, దీపా, అత్తయ్య. ఏంటత్తయ్య ఇది? ఎవరికి అన్యాయం చేయని అక్కని ఇలా అర్ధాంతరంగా దేవుడు ఎలా తీసుకెళ్లిపోతాడు? ఇంత అన్యాయం ఎలా చేస్తాడు అత్తయ్య? అన్యాయం చేసింది దేవుడు కాదమ్మా, మనిషే. నీ ఎదురుగా ఉన్న మనిషే. కొంపదీసి మా మర్డర్ ప్లాన్ గాని వదినకి తెలిసిపోయిందా? ఓరు దేవుడు, ఇప్పుడెలా? అదేంటొదినా అలా అంటావు? అవునమ్మా, నేను చెప్పేది నిజం. అది కాదు వదినా, విశాల ఆరాధనల జాతకాలు కలవలేదని, వారి పెళ్లి వల్ల ఫ్యామిలీలో ఎవరికైనా గండం తప్పదని పంతులు గారు వ్రతం రోజే గట్టిగా చెప్పారు. ఇలా చెబుతున్నానని ఏమనుకోకండమ్మా, వీళ్ళిద్దరి జాతకాలు ఏమాత్రం కలవలేదు. గండం కేవలం తల్లికే కాదమ్మా, వీళ్ళకి అతి దగ్గర రక్త సంబంధీకుల్లో ఎవరికైనా కావచ్చు, ఎప్పుడైనా కావచ్చు. ఆ గండం చివరికి మన ఆరాధనని తీసుకెళ్లిపోయింది కదా చెల్లి? సరిగ్గా చెప్పావక్క. పంతులు గారు చెప్పినట్టు దోష నివారణ చేయిస్తే బాగుండేది. విషయాలు వినిపించుకోలేదు. అదేం కాదమ్మా,
విశాల్తో టూర్కెళ్ళమని నేనే ఆరాధన్ని బలవంతం చేశాను. తనకిష్టం లేదు. మిమ్మల్ని వదిలి వెళ్ళనత్తయ్య అంటూ గొడవ పెట్టింది కూడా. మొండిదాన్ని నేనే వినిపించుకోలేదు. ఇదంతా నా వల్లే జరిగిందమ్మా, నా వల్లే జరిగింది. అంతేకాదమ్మా, పైకి చెప్పుకోలేని తప్పొకటి చేశాను. తండ్రి కూతుళ్ళని నేను విడతీసిన పాపం ఆరాధన్ని బలి తీసుకుంది. అత్తయ్య, నారప్ప నన్నెక్కడా?